అందరికీ శుభోదయం. నేను కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో అపోలో డయాలసిస్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. నా పేరు రాజేశ్వరి. ఈరోజు మేము ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మేము ఈ ర్యాలీని చేస్తున్నాము. ఈ ర్యాలీ అనేది ముఖ్య కారణం ఏమిటంటే ప్రజల్లో కిడ్నీ గురించి అవగాహన కోసం మాత్రమే ఈ ర్యాలీని మేము నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటుంటే డయాలసిస్ పేషెంట్ అనేవి చాలా ఎక్కువ మంది అవుతున్నారు. డయాలసిస్ అంటే ఏంటో కూడా ప్రజల్లో అవగాహన లేకపోవడంతో కిడ్నీలు అనేవి ఫెయిల్యూర్ అవడంతో కిడ్నీ అంటే ఏంటి, దాని ఫంక్షనింగ్ ఏంటి అనేది ప్రపంచంలో ఎవరికి కూడా తెలియకోకుండా కిడ్నీ సమస్యల మీద బాధలు ఎక్కువ పడుతుంది. ఈ కిడ్నీ అనేది ఎందుకు చెడిపోతుందంటే ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి మధుమేహము, రెండోది అనేది అధిక రక్తపోటు. ఈ మధుమేహాన్ని, అధిక రక్తపోటుని మనం నియంత్రించుకోకుండా ట్యాబ్లెట్స్ అలాంటివి ఏవి యూజ్ చేయకుండా వదిలేసి అవన్నీ కిడ్నీల మీద ప్రెషర్ పడి కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణంగా అవుతుంది. కావున మధుమేహము, అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలికంగా ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించి సర్టిఫైడ్ డాక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మధుమేహాన్ని అంటే షుగర్ కానీ, బీపీ హై ఉన్న వాళ్ళు కానీ దానికి నియంత్రించే సంబంధించిన ట్యాబ్లెట్స్ ఏవైతే అవి ఉన్నాయో మీరు రెగ్యులర్గా వేసుకోవడము, 40 years దాటిన వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవడము, రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు చేసుకొని మీరు మీ మధుమేహాన్ని తర్వాత అధిక రక్తపోటును నియంత్రించుకొని మీ కిడ్నీలను కాపాడుకోండి. అలాగే ప్రతిరోజు అనేది నీళ్లు తాగడం వల్ల మీ కిడ్నీలు అవన్నీ ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకుంటే మీ జీవితం అనేది బాగుంటుంది. ఆరోగ్యమే మహాజీవితం కాబట్టి మీ కిడ్నీలను కాపాడుకోండి. మధుమేహాన్ని, అధిక రక్తపోటుని మీరు నియంత్రించుకొని మీ కిడ్నీలను కాపాడుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా జీవించండి. డయాలసిస్ బారిన పడుకోకుండా జాగ్రత్త ఏం తీసుకోవాలి మేడం? ప్రజలకు ఏమైనా అవగాహన ప్రజలకి అవగాహన ఏమి ఇవ్వాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా నీళ్ళు అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఎవరికైతే యూరిన్ వస్తుందో వాళ్ళు యూరిన్ ఎక్కువగా ఆపుకుంటూ ఉంటారు. మళ్ళీ వెళ్దాంలేండి, ఇంకొంచెంసేపుకి వెళ్దాము, ½ an hour తర్వాత వెళ్దాము, అయ్యో నాకు ఈ వర్క్ ఉంది, వర్క్ అయిపోయిన తర్వాత చేద్దాం, అలాంటివి చేయకోకుండా ఎవరికైతే యూరిన్లో మంట కానీ, నొప్పి కానీ, యూరిన్ పట్టుకొని రావడం కానీ అలాంటివి ఏవైనా వస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీని అనేది నెగ్లిజెన్సీ చేయకూడదు. తర్వాత ఆకుపచ్చని కూరగాయలు తినాలి. డైలీ ఒక ఫ్రూట్ తింటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఏదో ఒకటి ఫ్రూట్, కూరగాయలు, వెజిటేబుల్స్, ఆకుపచ్చని తినాలి. రెడ్ మీట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీలు అవి ఫెయిల్యూర్ అవ్వడానికి ముఖ్యంగా ఎక్కువ ప్రోటీన్ అనేది ఎక్కువైనప్పుడు కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి కారణమవుతుంది. మధుమేహాన్ని అంటే షుగర్ని కంట్రోల్ ఉంచుకోకపోతే కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ని డ్యామేజ్ చేసి కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది. ఒకవేళ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ట్యాబ్లెట్స్ యూజ్ చేయకోకుండా సాల్ట్ ఎక్కువ వేసుకొని తినడము, బయట ఫుడ్ సాల్ట్ బిస్కెట్స్ తినడము, బయట ప్రొజెక్టివ్ అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్ అంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి 2 days 3 days పెట్టి తినడము. ఇప్పుడు చాలా వాటికి వచ్చేసినాయి కదా, ముందే చికెన్ని ముందే వాళ్ళు తీసుకొచ్చి ప్రిజర్వ్ చేయడము, ఫిష్ అంట, ప్రాన్స్ అంట అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి డైరెక్ట్గా తీసుకొచ్చి మనం ఉడకబెట్టుకొని తినడము. ఇలాంటివన్నీ తినడం వల్ల ముందుగా మనకి ఫెయిల్యూర్ అయ్యేవి కిడ్నీలు మాత్రమే. కాబట్టి అందరూ అవగాహన చేసుకోండి, మంచి ఫుడ్ తినండి.